ఈరోజు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ నుడా ఫస్ట్ దీన్ని నుడా ఏర్పడినప్పుడు ఫస్ట్ చైర్మన్ నేను కావటం నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. ఫస్ట్ చైర్మన్ అయినప్పుడు 5 కోట్లు తప్ప ఏమీ లేదు. దీన్ని ఎలా డెవలప్ చేయగలడు శ్రీనివాసరెడ్డి, ఎలా అవుతుంది అని అందరూ ఎదురు చూశారు. 1 సంవత్సరం అయితే దాదాపు 9 నెలల ఆఫీస్ కూడా లేదు, కొత్త కాబట్టి మాకు దొరకల. నేను అయిన తర్వాత ఆనాడు దాదాపు 55 కోట్లతో అభివృద్ధి చేశాం. 55 నుంచి 60 కోట్లతో 33 కోట్లు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అండ్ దాని తర్వాత కొన్ని పార్కులు. ఇప్పుడున్నటువంటి మన పిచ్చిడి కళ్యాణ మండపం దగ్గర ఉన్నటువంటి తారకరామ పార్కు గొప్పగా చెప్పుకోనేది. ఆ స్థలం అన్యాక్రాంతం కాకుండా ఆనాడు బాలాజీ నగర్లో ఆదిత్య నగర్లో ఉన్నటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పార్క్, అనేక పార్కులు ఆ రోజు నారాయణ గారి సహకారంతో చేయడం జరిగింది. మరి నెల్లూరు చెరువుకి ఒక నెక్లెస్ రోడ్ హైదరాబాద్ టైప్లో చేయాలని ఆ రోజు అమృత్ నిధులు, కార్పొరేషన్ నిధులతో బ్రహ్మాండంగా మహానాయకులు నెల్లూరుకు మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు. ఎవరి వల్ల కాంది? మన నెల్లూరుకి ఇలవేల్పోయినటువంటి ఇరగాలమ్మ తల్లికి ఘాట్ అనేది ఇప్పుడు దాకా లేదు. అటువంటి ఘాటు కట్టే అదృష్టం నాకు రావటం నిజంగా అది పురజన సుకృతం. ఒక నెల్లూరుకి సాయంత్రం అయితే ఏ ప్రజలు ఆనందభరితంగా ఉండేదానికి, కూర్చున్న దానికి ఒక స్థలం లేదు. అటువంటిది నేను ఆలోచించి ఆనాటి మంత్రి నారాయణ గారితో మాట్లాడి ఆడొక నెక్లెస్ రోడ్ కట్టించి దానికి ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అని పేరు పెట్టడం జరిగింది. అది ముమ్మాటికి ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డే. ఇప్పుడు గణేష్ ఘాట్ వచ్చి కొంత పెట్టుకున్నా, నేను దేవుడి భక్తున్నే. గణేష్ ఘాట్ పెట్టినా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో భాగం మాత్రమే. దీని ప్రెస్ వాళ్ళు అందరూ గమనించాలి. ఎంతసేపు గణేష్ ఘాట్ అని రాస్తున్నారు. ఆ రోజు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఓపెన్ చేసింది కూడా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు పేరే. కార్పొరేషన్లో తీర్మానం అయింది కూడా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు పేరే. దయచేసి ప్రెస్ వారు రిక్వెస్ట్ చేస్తున్నా, ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో గణేష్ ఘాట్ భాగం మాత్రమే. మరి ఆనాడు టైం లేక ఎన్నికలు రావడం, ఆగిపోవడం, తర్వాత వైసీపీ ప్రభుత్వంలో దాని గురించి పట్టించుకోకపోవటం, ఆనాటి ఎమ్మెల్యే సేదరెడ్డి గారు కొంత రోడ్ వేసి కొంత డెవలప్ చేయడం. అదే రకంగా మేము ఫస్ట్లో డెవలప్ చేసేటప్పుడు అప్పుడు ఎమ్మెల్యే సేదరెడ్డి గారు అపోజిషన్లో ఉన్నా నేను మాట్లాడితే మాకు కోఆపరేట్ చేయడం జరిగింది ఆనాడు. మరి నేను మళ్ళీ రెండోసారి నుడా చైర్మన్ అయ్యేతలకి గందరగోళం పరిస్థితుల్లో రోడ్డు పగిలిపోయి దాదాపు 2 కోట్లతో టెండర్లు పిలిచి 2 ఆర్చులు అక్కడ ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో భాగమైన గణేష్ ఘాట్ పక్కన ఒక ఆర్చి, ఇక్కడ ఇరగాళమ్మ గుడి దగ్గర 2 ఆర్చులు కట్టడం, 2 ప్రపోజల్ పెట్టాం. అదేదో గణేష్ ఘాట్లో కొంత మార్చమన్నారు. ఈ పక్క 2 కూడా అయిపోతున్నాయి. అదే రకంగా ఈరోజు 2 కోట్లతో దాన్ని అభివృద్ధి చేశాం. దశల వారీగా ఎమ్మెల్యే గారు సేదరెడ్డి గారు నేను కలిసి ఆ నెక్లెస్ రోడ్ని హైదరాబాద్ నెక్లెస్ రోడ్ని మరిపించే విధంగా దాన్ని చేస్తామని కూడా మనం చేస్తున్నాం. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ అయితే ఆర్థిక కష్టాల్లో ఉన్నటువంటి నుడా నేను వచ్చేతలకి కావల్లో అంటే జలదంక మండలం కావలికి ఆనుకొని జమ్మలపాలెం విలేజ్లో 94 ఎకరాల లేఅవుట్ ఉంది. మరి ఆనాడు వైసీపీ ప్రభుత్వం 26 కోట్ల బిల్లు తీసుకున్నారు. కనీసం
10-12 లక్షలకు కూడా ఆ పని జరగలేదు. చాలా ఘోరంగా ఉంది. బిల్లులో 26 కోట్లు తీసుకున్నారు. పిచ్చి చెట్లు మొలిసిపోయినాయి. దాదాపు 700 ఫ్లాట్లు అందరూ కొనేశారు. అందరూ కూడా కోర్టుకు పోవాలనుకున్నారు. మరి ఆ ఎన్టీఆర్ స్మార్ట్ సిటీ పెట్టిందే ఆనాడు ఎంఏజీ లేఅవుట్, ఇప్పుడు ఎన్టీఆర్ స్మార్ట్ సిటీ పేరు. మధ్యతరగతి కుటుంబీకులు, ఎంప్లాయీస్ కోసం అందరూ ఆశలు అడే ఆశలు అయిపోయినాయి. నేను వచ్చిన తర్వాత అవన్నీ క్లీన్ చేయించి ఆ కాంట్రాక్టర్ బదిలైనా పని చేయలే. ఆయన వెళ్ళిపోయాడు వైసీపీ. ఆయన చెట్లన్నీ కొట్టించి 3,20,00,000తో కరెంట్ వేయించి ఇప్పుడు దాదాపు 19 కోట్లతో శరవేగంగా, నేను వారానికి ఒకసారి వెళుతున్నా, శరవేగంగా అది అభివృద్ధి చెందుతూ ఉంది. రోడ్లు కానివ్వండి, డివైడర్స్ కానివ్వండి, సెంట్రల్ లైటింగ్ కానివ్వండి, ఆర్చ్ కానివ్వండి, అదే రకంగా దాని చుట్టూరు 94 ఎకరాలు. ఈరోజు ఆ ఫ్లాట్ కొన్నోళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు. అయితే గత ప్రభుత్వం వైసీపీ చేసిన తప్పిదం, మధ్యలో 21 ఎకరా ఉంది. అది ఆ రోజే కొనుంటే డబ్బు చాలా ఉండింది ఆనాడు. నుడాలో ఏ 10 లక్షలకో 15 లక్షలకో ఎకరా వచ్చిండేది. ఆ రోజు మరి ఉన్నటువంటి చైర్మనో లేకుంటే అధికారుల్లో ఎవరి నిర్లక్ష్యమో నాకు తెలియదు, కానీ 21 ఎకరా వదిలేసి చుట్టూరు లేఅవుట్ వేయటం జరిగింది. చాలా తప్పిదం పనిచేశారు ఆనాడు. క్షమించరాని నేరాలు చేసింది వైసీపీ ప్రభుత్వం. ఈరోజు అది తీసుకోవాలంటే కోట్లలోకి వెళ్ళిపోయింది. మనం చేసే డెవలపర్ బట్టి అన్నిట్లో. దానికే కలెక్టర్ గారిని కోరబోతున్నా, ఒక కమిటీ వేయమంటున్నాను. ఆ కమిటీలో కూడా ఉదయగిరి ఎమ్మెల్యే, కావలి ఎమ్మెల్యే, నెల్లూరు ఎంపీ, రాజ్యసభ సభ్యులు బీదా మస్తానరావు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారితో కలిపి కమిటీ వేసి కలెక్టర్ గారు ఆడికి జాయింట్ కలెక్టర్ గారు వచ్చి కూర్చుంటే 21 ఎకరా కూడా తీసుకుంటే బ్రహ్మాండ ఆదాయం వచ్చి ఆ లేఅవుట్కి ఒక అందం వచ్చే పరిస్థితి ఉంది. రుణాకి ఆదాయాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో ఇటు సర్వేపల్లి ల్యాండ్లో చూస్తున్నాం, కొంతమంది ఆక్రమణలో ఉన్నాయి. మరి నిన్న